బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా మల్లికార్జున ఖార్గే బాధ్యతలు చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అంతకుముందు ఆయన రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జగజ్జీవన్ రామ్లకు ఖార్గే నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. ఇవి అత్యంత భావోద్వేగ క్షణాలను తెలిపారు. ఓ కూలీ కుమారునిగా, ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా తాను పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడం అత్యంత భావోద్వేగంతో కూడిన సమయమని తెలిపారు. కాంగ్రెస్ ఔన్నత్యాన్ని కొనసాగించడం గర్వకారణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షునిగా మల్లికార్జున ఖార్గే బాధ్యతలు చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అంతకుముందు ఆయన రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, జగజ్జీవన్ రామ్లకు ఖార్గే నివాళులర్పించారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను కలిశారు. ఇవి అత్యంత భావోద్వేగ క్షణాలని తెలిపారు ఖార్గే. ఓ కూలీ కుమారునిగా, ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా తాను పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టడం అత్యంత భావోద్వేగంతో కూడిన సమయమని తెలిపారు. కాంగ్రెస్ ఔన్నత్యాన్ని కొనసాగించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. సంపత్, కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్ నేత అయిన మల్లికార్జున ఖార్గే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ప్రమాణ స్వీకారం జరిగిన అనంతరం అక్కడ ఆయనతో పాటు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా ఇతర నాయకులు కూడా హాజరయ్యారు. కొత్తగా బాధ్యతలు చేపట్టినందుకు సోనియా, రాహుల్ పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపారు. అనంతరం సోనియా కాంగ్రెస్ ఆ బాధ్యతలన్నింటినీ కూడా ఖార్గే గారికి అప్పగించారు. ఆ తర్వాత ఎంతో అనుభవం ఉన్న నాయకుడుగా ఖార్గే రావడం సంతోషం అని చెప్పి సోనియా కూడా చెప్పడం జరిగింది. మరింత ముందుకెళ్తారని, అంటే ఇంకెన్నో ఆశయాలను, ఆశాభావాలను అందరి ప్రజలకు మమేకమై తను కష్టపడి తను అనుకున్నది సాధించారని, ఇప్పటి వరకు అయితే ఎలా ఉన్నారో ఇక ముందు కూడా ప్రజల ముందుకు వెళ్ళి తను అనుకున్నవన్నీ చేయాలని చెప్పి కూడా సోనియా గాంధీ చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈయన గురించి చూసుకుంటే మాత్రం ఎన్నో ఏళ్ళుగా, అంటే గత గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఒక మనిషిగా ఎన్నో ఏళ్ళుగా ఖార్గేకి మంచి అనుభవం ఉంది. రాజకీయాల్లో కూడా 137 చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం వ్యక్తి నుంచి వచ్చిన ఒక మనిషి అధ్యక్షుడు అయ్యారు అని అంటే అదెంతో గర్వకారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఈయనకు ఇక్కడ ఈ సందర్భంగా ఇతనికి ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. రాజస్థాన్ లో నెలకొన్న సంక్షోభంతో పాటు త్వరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా ప్రస్తుతం ఆయన ముందున్న సవాలనే చెప్పుకోవచ్చు. రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏదైతే సంక్షోభం ఇప్పుడు ఉందో దాన్ని ఎలా డీల్ చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉందనే చెప్పుకోవచ్చు. అయితే ఇతర పార్టీ నేతలు కూడా, అంటే గాంధీ కుటుంబం నుంచి వచ్చిన ఒక మంచిగా ఆయనకంటూ ఒక మంచి పేరుంది, మరి ఎలా అంటే రానున్న కాలంలో ఆయన ఎలా తీసుకుంటారో, ప్రజల నిర్ణయాలకి ఏకీభవిస్తూ అన్ని సమస్యలు తొలగిపోయేలా చూస్తారో లేదో చూడాలని చెప్పి కూడా ఇతర పార్టీలు కూడా ఆయన మంచిగా కోరుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ నెల 15న జరిగిన పోలింగ్ లో ఈయనకు
అటు 96% ఓటింగ్ నమోదైందనే చెప్పుకోవచ్చు. అక్టోబర్ 19న కౌంటింగ్ జరగగా మల్లికార్జున్ ఖార్గే ఇందులో విజయం సాధించారు. ఖార్గేకు ఏకంగా 7,897 ఓట్లు రాగా శశిధర్ ఆయనకు పోటీగా నిలిచారు. కాకపోతే తనకి 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మల్లికార్జున్ ఏకంగా 6,800 పైగా ఓట్ల మెజార్టీని సాధించారనే చెప్పుకోవచ్చు. ఈ ఓట్ల మొత్తంలో కూడా 415 చెల్లనివి ఓట్స్ కూడా ఉన్నాయని చెప్పి అప్పట్లో అధికారులు గుర్తించారు. అయితే ఈ గుర్తించని ఓట్స్ రాకపోగా కూడా అందులో ఏం ప్రమాదం రాలేదు. ఎందుకంటే ఖార్గేకు ఏకంగా 7,897 ఏట్లు వచ్చాయి కాబట్టి ఈ రోజు ప్రమాణ స్వీకారానికి అర్హులు కూడా అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం 10:30 అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా అక్కడికి విచ్చేసి ఖార్గేకు శుభాకాంక్షలు తెలిపారు. సంపత్. కీర్తన. ఓకే, రైట్, థ్యాంక్ యూ కీర్తన. राष्ट्रीय कांग्रेस का अध्यक्ष चुनकर ये सम्मान देने के लिए आप सबका हार्दिक आभार और धन्यवाद देता हूं। जो यात्रा मैंने 1969 में ब्लॉक कांग्रेस कमेटी के अध्यक्ष के रूप में शुरू की थी, उसे आपने आज इस मुकाम पर मुझे पहुंचाया है। जिस महान राजनीतिक दल का नेतृत्व महात्मा गांधी जी, पंडित जवाहरलाल नेहरू जी, सुभाष चंद्र बोस जी, सरदार पटेल जी, मौलाना आजाद जी, बाबू जगजीवन राम जी, इंदिरा गांधी जी और राजीव गांधी जी ने किया हो, उस जिम्मेवारी को संभालना मेरे लिए सौभाग्य और गौरव की बात है। डॉक्टर अंबेडकर ने जो इस देश के संविधान को बनाने में अपनी आधुनिक भारत को निर्माण कांग्रेस पार्टी का जो बेमिसाल योगदान है, मैं समझूंगा इसको रक्षा करना हमारा सबका